రాముడు కాకిని ఎందుకు మింగాడో మీకు తెలుసా? ఒకసారి శ్రీరామచంద్రుడు ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా ఆ చెట్టు కొమ్మపై కాకాయండు అనే కాకి శ్రీరాముడితో ఇలా పలుకుతుంది. చూసావా రామా, ఈ మనుషులు ఆహారాన్ని వాళ్ళు భుజించకుండా ముందు నాకే పెడతారు, చనిపోయినా ముందు నాకే సమర్పిస్తారు అని గర్వంతో ఆ కాకి పలుకుతుంది. ఇది విన్న శ్రీరాముడు కోపంతో నీవు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లభించదు అని శపిస్తాడు. అప్పుడు ఆ కాకాయండు అనే కాకి భయపడి వెంటనే రహస్యంగా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా దానికి మనశ్శాంతి దొరక్కపోవడంతో చివరికి రాముడి వద్దకు వచ్చి పాదాలపై పడి క్షమించండి రామచంద్ర ప్రభు అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఆ కాకిని చేత్తో పట్టుకొని దాని వైపే చూస్తూ గుటుక్కని మింగేశాడు. ఒక్కసారిగా ఆ కాకి యొక్క కాలచక్రం వెనక్కి తిరుగుతుంది. అప్పుడు ఆ కాకి ఏమిటి ఆశ్చర్యం, సరిగ్గా నా కొమ్మ మీదే కూర్చున్నాను, సమస్త జీవరాశులు ఈ శ్రీరాముడి గర్భంలోనే దాగి ఉన్నాయని అనుకుంటూ ఆ శ్రీరాముడికి శరణు వేడుకుంటుంది. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.